హే ఎవ్రీవన్, వెల్కమ్ టు డాఫర్డు. అందరు బాగున్నారని ఆశిస్తున్నాను. సో ఇవాళ ఇండియన్ డాల్ మేకింగ్ చూపిస్తాను, కొంచెం ట్రెడిషనల్గా. సో మన దగ్గర ఉండే ఇట్లాంటి బార్బీ డాల్స్ ఏవైతే ఉంటాయో వాటికి బ్లూ ఐస్ ఉంటాయి. వాటిని నేను కొంచెం లైట్ బ్రౌన్ యాక్రలిక్తో ఒక షేడ్స్ ఇచ్చి, ఈ డాల్ హెయిర్ నేను బ్లాండ్ కలర్ది తీసేసాను, బ్లాక్ పెయింట్ యాక్రలిక్ వేసాను. ఐబ్రోస్ కూడా కొంచెం బ్లాకిష్గా డార్క్గా చేశాను. ఒక క్లాత్తో నేను జడలాగా అల్లాను. ఇదేంటంటే సిల్క్ థ్రెడ్స్ ఒక పేపర్కి నేను స్టిచ్ చేశాను అనమాట. సో ఫ్రంట్ పోర్షన్ కవర్ చేసుకోవచ్చు. ఇలా జడ వేసేసి ఇది ఫ్రంట్లో అతికించి మొత్తం వెనకాల తీసుకొచ్చి ఒక అంత గ్లూగన్తో కుప్పలాగా పెట్టేశాను అనమాట. దానికేమో కొంచెం డెకరేషన్ పెట్టాను. ఇది బ్లౌజ్. ఒక రెక్టాంగులర్ పీస్ తీసుకొని నేను వేస్ట్కి సరిపడగా నేను ఇట్లా ఒక చిన్న డాట్స్ లాగిట్టును, ఇదేమో బ్యాక్ కొంచెం పైకి వచ్చేటట్టు ఇట్లా కుట్టుకున్నాను. సో బాడీ పార్ట్ మొత్తం నీట్గా కవర్ అయ్యి అతుక్కున్నట్టు ఉంటుంది మన డాల్కి అనమాట. మీరు హ్యాండ్ స్టిచ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది కదలకుండా ఉండటం కోసము నేను మొత్తం గ్లూగన్ హెల్ప్ తీసుకొని అంత స్టిక్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు పైన స్లీవ్స్ అండ్ నెక్ లైన్ కోసం ఏంటంటే నా దగ్గర ఇట్లా ఫ్యాబ్రిక్ లేస్ ఉందన్నమాట, కుచ్చులది. సో ఇది నేను చేసే లెహెంగాకి మ్యాచ్ అవుతుందని నేను మరూన్ కలర్ కాంట్రాస్ట్ యూజ్ చేశాను. మీరు అదే ఫ్యాబ్రిక్ కూడా పెట్టేయచ్చు. ఇది అయ్యాక ఏంటంటే ఇప్పుడు గోల్డెన్ లేస్ యూజ్ చేసి ఆ బార్డర్ లైన్ అంతా కవర్ చేసిన, అదేంటంటే ఆటోమేటిక్ జ్యువెలరీ లాగా కూడా ఉంటుంది అండ్ ఇది కూడా నీట్ ఫినిష్ ఇస్తుంది. సో ఇట్లా కట్ చేసుకొని ఇదే లేస్తో నేను జ్యువెలరీ చేతులకి గాజుల్లాగా 2 చేతులకి గ్లూగన్ సాయంతో అతికిచ్చేసాను అనమాట. దీని తర్వాత ఇట్లాంటి బార్డర్స్ ఉన్నాయి నా దగ్గర. సో నీట్గా ఒక సైడ్ కొంచెం నేను ఫైర్ సాయంతో ఫ్రే కాకుండా చేసి ఇట్లా ఫ్యాన్ ఫోల్డింగ్లో నేను పళ్ళులాగా పెట్టేశాను అనమాట. ఇది ఏంటంటే ఓనీ కింద పనికొస్తుంది. ఇలా నీట్గా సన్నగా మడత పెట్టి ఒక స్టిచ్ వేసుకోవాలి. అండ్ ఒక లేస్ ఏమో పెద్దది, ఒక బార్డర్ ఏమో పెద్దది, ఒక బార్డర్ కొంచెం చిన్నగా పెట్టి ఇట్లా కూర్చులు పెట్టి లెహెంగా లాగా రెడీ చేశాను. జ్యువెలరీ కోసం నేను స్టోన్ లేస్ యూస్ చేస్తున్నాను. ఇట్లా పాపిట్ చైను అండ్ మాంగ్టికా ఇవన్నీ పెట్టేశాను. ఇయర్ రింగ్స్కి కూడా అదే 3 స్టోన్స్ తీసుకొని ఇయర్ రింగ్స్ పెట్టేశాను. చిన్న డాలర్ లాంటిది అతికిచ్చాను అనమాట. అండ్ ఈ చున్నీ ఏదైతే చేసామో షోల్డర్కి అతికిచ్చాను. ఇదేంటంటే గట్టి పేపర్ ట్యూబ్ తీసుకొని 4 సైడ్స్ కట్ చేస్తే మనకు నిలబడటానికి ఈజీగా ఉంటుంది. అండ్ పైన ఒక స్లిట్ పెట్టుకొని ఇట్లా బాడీ పట్టేటట్టుగా డాల్ది పెట్టుకోవాలన్నమాట. వేస్ట్ లైన్ సరిపడగా. నార్మల్ లెగ్స్తో పెడితే మనకు ట్రే మీద నిలబడదు. సో అందుకే నేను ఇట్లా యూజ్ చేసి ఇది పెట్టాక ఇప్పుడు లెహెంగాకి ఎంత ఇట్లా లెంత్ చూసుకొని ఎక్సెస్ ఏదైతే బయటకు వస్తుంది అని అనిపించిందో దాన్ని మెజర్ చేసుకున్నాను అనమాట. మెజర్ చేసుకొని ఎక్స్ట్రా గ్రీన్ ఫ్యాబ్రిక్ ఉంది దీనికి సెట్ అయ్యేటట్టుగా, అది మొత్తం పెట్టేసుకొని ఇట్లా కవర్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఈ 4 సైడ్స్ ఏదైతే మనం స్లిట్స్ చేసామో దానికి మంచిగా గ్లూ అప్లై చేసేసి ఇది దాని మీద ఒక కార్నర్కి వచ్చేటట్టు పెట్టుకుంటున్నాను. మీరు ఒకవేళ వేరే పర్పస్గా యూస్ చేస్తే మీకు ఎట్లా కావాలంటే అట్లా ప్లేస్ చేసుకోవచ్చు. లేదు నార్మల్ డాల్స్ యూజ్ చేస్తున్నారంటే అట్లా కూడా వదిలేయచ్చు. నేను ఇప్పుడు ఈ వేస్ట్ లైన్ కూడా గ్లూ వేసి ఇందులో దింపేసి ఈ ఓణి ఏదైతే ఫ్రంట్ పార్ట్ పెట్టుకున్నామో అది ఇట్లా టర్న్ చేసి తీసుకొచ్చి ఫ్రంట్ సైడ్లో ఇక్కడ ఫిక్స్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇది ఫిక్స్ అయ్యాక నడుముకి వడ్డానం లాగా కూడా బాగుంటుంది కదా జ్యువెలరీ. సో అట్లా నడుముకి పెట్టి ఒక లాంగ్ చైన్ మొత్తం రెడీ అయిపోయాక హారంలాగా వేసుకున్నాను. ముక్కుకేమో చిన్న ఒక స్టోను బొట్టు అంతా పెట్టుకున్నాక బ్యూటిఫుల్ అయిన ఇండియన్ ట్రెడిషనల్ డాల్ రెడీ అయింది. నేను దీనికి వెడ్డింగ్ గిఫ్ట్ లాగా అట్లా విత్ డ్రై ఫ్రూట్స్ లాస్ట్ వీడియోలో పెట్టాను, అది కూడా లింక్ చేస్తాను నేను ఐ బటన్లో చూడొచ్చు. సో ఇట్లా మీకు కావాల్సిన మెటీరియల్ ఉన్నది డ్రెస్కి సెట్ అయ్యి కూడా అట్లా చేసుకోవచ్చు. ఎన్నో వెరైటీస్ ఆఫ్ డాల్స్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. నమస్తే.